హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ కాకరకాయ ఫ్రై. ముందు కాకరకాయని కల్లుప్పు వేసి వాష్ చేసి రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మాత్రమే కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. లేకపోతే కాకరకాయ ముక్కలు కొంచెం మెత్తగా అయిపోతాయి. అందుకని ఆ కాకరకాయలని కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఒకవేళ హై ఫ్లేమ్లో కాకుండా మీ కాకరకాయ ముక్కలు క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కాకరకాయ ముక్కలు మనకి ఫ్రై అయ్యేలోపు 3 వెల్లిపాయలు పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం పసుపు, తగినంత ఉప్పు, కొంచెం కారం, కొంచెం బెల్లం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు క్రిస్పీగా కావాలంటే మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టండి. మీకు మెత్తగా కావాలంటే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎలా పెట్టినా టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వదు. కాకరకాయ ముక్కల్ని తీసి బయట పెట్టుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ముద్దని కాకరకాయలు వేసి మెంతిపిండి వేసి కొంచెం జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. చేయగా మిగిలిన ఆయిల్ని కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో నిమ్మకాయ ఒక చెక్క పిండి వేసుకోవాలి. కాకపోతే నిమ్మకాయ అనేది మాత్రం పూర్తిగా ఆప్షనల్. మీకు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు నిమ్మకాయని. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా అమ్మో కాకరకాయ అంటే చేదు అనేవారు కూడా కాకరకాయ చాలా బాగుందంటూ తింటారు. నేను చేసిన ఈ కాకరకాయ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.